మనము ఈ వీడియోలో ఏం తెలుసుకోవాలనుకుంటున్నామంటే, అసలు నేను ఈ వీడియోలో మీకు అసలు మావోయిస్టులు అంటే ఎవరు, మావోయిస్టులు ఇండియాకి ఏం చేశారు, వాళ్ళ వల్ల ఇండియాకున్న ఉపయోగం ఏంటి, నష్టం ఏంటి, వాళ్ళని ఎందుకు ఇప్పుడు మెయిన్గా గవర్నమెంట్ కాన్సన్ట్రేట్ చేసింది, అసలు ఆపరేషన్ కగార్ అంటే ఏంటి, ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ అంటే ఏంటి, రెండూ ఒకటే. దాని గురించి నేను ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. అసలు ఆపరేషన్ కగార్ అంటే ఏంటి? ఆపరేషన్ కగార్ అనేది మన ఇండియన్ గవర్నమెంట్ 2025లో మన అమిత్ షా గారు లాంచ్ చేసిన ఒక ఆపరేషన్. ఈ ఆపరేషన్ యాంటీ నక్సల్ ఆపరేషన్ అన్నమాట. యాంటీ నక్సల్ ఆపరేషన్ అంటే నక్సల్స్ని పూర్తిగా 2026 మార్చ్ లోపల ఎలిమినేట్ చేయాలి అన్న ఒక్క ఉద్దేశంతో స్టార్ట్ అయిన ఈ ఆపరేషన్ ఇంతవరకు ఎంతమంది నక్సల్స్ని పొట్టన పెట్టుకుంది, ఎంతమంది దీనివల్ల వాళ్ళ ప్రాణాలను కోల్పోయారు, ఎంతమంది సెక్యూరిటీ ఫోర్సెస్ వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు, అసలు దీనివల్ల ఎందుకు మనకి ఇది అవసరమా అన్న ఒక విషయాన్ని నేను మీకు క్లియర్గా చెప్తాను. ఫస్ట్ మనం దీని గురించి తెలుసుకోవాలంటే మనం ఒక బ్యాక్ స్టోరీ తెలుసుకోవాలి. ఆ బ్యాక్ స్టోరీ ఏంటంటే మావోయిస్ట్ ఆర్ నక్సల్ అంటే ఎవరు? మావోయిస్ట్ అన్నలు, మన భాషలో మనం చెప్పాలంటే అన్నలు ఎవరంటే మన కోసం అంటే 1967లో స్టార్ట్ అయింది ఈ మావోయిస్ట్ ఉద్యమం. 1967లో అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఇండియాకి అప్పుడప్పుడు ఇండిపెండెన్స్ వచ్చింది. ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఈ మామూలుగా రిచ్ పీపుల్ ఏం చేస్తారు, వాళ్ళ ల్యాండ్స్ అన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ల్యాండ్ లార్డ్స్ ఎక్కువైపోయారు. వాళ్ళు ఆ భూమినంతా వాళ్ళ చేతుల్లో పెట్టుకొని వాళ్ళ కింద అంటే ఊర్లో ఒక 1000 మంది ఉంటే దాంట్లో ఒక 2-3 ఊర్లో ఉండే భూమిని అంతా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని మిగిలిన వాళ్ళంతా వాళ్ళ కింద పని చేయించేటట్టు చేసుకునేవాళ్ళు. వాళ్ళని హింస పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏదైనా అప్పిచ్చామనుకో, అప్పుకు బదులుగా వాళ్ళ కూతురును లేకపోతే వాళ్ళ కొడుకుని వాళ్ళని జీవితాంతం వాళ్ళ ఇంట్లో పనికి పెట్టేసుకునేవాళ్ళు. అలాగా ఆ వ్యవస్థ ఉండేది. ఆ గవర్నమెంట్ నుంచి ఏమంతా ఉండేది కాదు. అసలు గవర్నమెంట్ దగ్గరే డబ్బు ఉండేది కాదు మనకు స్టార్టింగ్లో. అప్పుడు గవర్నమెంట్ ఏం చేయలేదు. అప్పుడు ఇంతమంది ప్రజల ఆక్రందన నుంచి పుట్టిందే ఈ కమ్యూనిస్ట్ పార్టీ. అది మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, సిపిఎం 2 అయింది. వాళ్ళు అది నార్మల్గా పొలిటికల్ ఆర్గనైజేషన్. మన కోసం అడవిల్లో మన యువత గన్నులు బట్టి పోరాడింది మావోయిస్టులు, నక్సలైట్లు. వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఫుడ్ ఉండదు, వాటర్ ఉండదు. వాళ్ళు అడవిలోనే తిరుగుతూ ఉంటారు, క్యాంప్ వేసుకుంటూ ఉంటారు. అడవిలో తెలుసు కదా, ఎన్నో జంతువులు ఉంటా ఉంటాయి. ఏది ఎప్పుడు దాడి చేస్తుందో తెలీదు. వీళ్ళు అడవిల్లోనే ఉండి గన్స్ అన్నీ ఒక చోట డంప్ చేసుకొని, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ ఒకసారి డంప్ చేసుకొని, ఎవరైనా ప్రజలకు అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు, వీళ్ళ ఆగడాలు మరీ ఎక్కువైపోతున్నాయి అన్నప్పుడు వాళ్ళు వచ్చి వీళ్ళ మీద అటాక్ చేసి ప్రజల్ని వాళ్ళ బారి నుంచి కాపాడడం. వాళ్ళు మేజర్గా ఇలా పనులు చేస్తున్నారు. ఈ నక్సల్స్కి మేజర్గా ఆ ఊరి పక్కన ఉండే వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. మేజర్గా ట్రైబల్ పీపుల్ అడవిలోనే ఉంటారు కాబట్టి వాళ్ళ ఫుడ్, వాటర్ అంతా వీళ్ళు చూసుకుంటా ఉన్నారు. ఇలా నక్సల్ ఉద్యమం జరుగుతుండగా ఈ పోలీసెస్కి, ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్కి, ఈ నక్సల్స్కి చాలా ఫైట్స్ అనేవి చాలా ఎక్కువైపోయాయి. మనం వీటి గురించి చెప్పుకోవాలంటే ఇంకొన్ని డేస్ సరిపోవు అసలుకి. కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ చనిపోయారు. ఒక్కొక్క దీంట్లో అంటే 50 పీపుల్, 100 పీపుల్ చనిపోతూ వచ్చేవాళ్ళు. వీళ్ళందరూ టెక్నాలజీ మారుతూ వచ్చింది. మనము ఇంపాక్ట్ ఆఫ్ మావోయిస్టులు కనుక చూసుకుంటే టైం ప్రకారం చేంజ్ అవుతూ వచ్చింది. 2008లో మావోయిస్టులు 50+ డిస్ట్రిక్ట్స్లో మోర్ ప్రభావితం చేసినట్లయితే దాని తర్వాత కొంచెం మెల్లగా ఇంకొంచెం మెల్లగా తగ్గుతూ వచ్చింది. మనం 2024లో కనుక చూసుకున్నట్లయితే దీంట్లో ఒక 2 to 5 డిస్ట్రిక్ట్స్లో మాత్రమే, అది ఛత్తీస్గఢ్, తెలంగాణ మధ్యలో ఉన్న డిస్ట్రిక్ట్స్లో మాత్రమే దాని ప్రభావితం ఎక్కువగా ఉంది. మెయిన్గా ఉన్న ఒక చిన్నగా ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళని కూడా ఎలిమినేట్ చేయాలని, అసలు మావోయిస్ట్ అనేవాడే ఇండియాలో లేకుండా చేయాలని చెప్పేసి ఆపరేషన్ కగార్ లాంచ్ చేశారు. ఇది కర్రెగుట్టలో అని చెప్పేసి తెలంగాణ, ఛత్తీస్గఢ్ బార్డర్లో ఉంటాయన్నమాట. వాటి పిక్చర్ నేను వేస్తాను మీకు. అక్కడ మేజర్గా ఒక 2000+ సెక్యూరిటీ ఫోర్సెస్ని దించి వాళ్ళు అన్ని రకాల టెక్నాలజీలని వాడి వాళ్ళందరినీ కనిపెట్టి అక్కడున్న డంపునంతా చేసుకొని వాళ్ళ సప్లై చైన్ అంటే వాళ్ళు ఫుడ్ అందించే వాళ్ళు వీళ్ళందరినీ బ్లాక్ చేయడము, వాళ్ళకు ఫుడ్ రాకుండా చేయడము, వాళ్ళని ఫారెస్ట్లోనే ఇంకా ఎదురు కాల్పులు, వాళ్ళు వీళ్ళ మీద కాల్పులు, వీళ్ళు వాళ్ళ మీద కాల్పులు, 2 పక్కల కాల్పులు జరగడం వల్ల మేజర్గా ఏమని చెప్పేసి మావోయిస్ట్ హైయెస్ట్ నేతని మన ఆర్మ్డ్ ఫోర్సెస్ న్యూట్రలైజ్ చేశాయి. ఇక్కడ వాళ్ళు వీళ్ళని న్యూట్రలైజ్ చేసుకోవడం, వీళ్ళు వాళ్ళపైన దాడి చేయడం, 2 పక్కల ప్రాణ నష్టం తప్ప ఇంకోటి మిగలడం లేదు. ఆఖరికి గవర్నమెంట్ మొండి పట్టుదలతో
మొండి పట్టుదలతో ముందుకు పోతూనే ఉంది. ఇది చూద్దాం 26, 27 లోపల ఇది ఏ టర్న్ తీసుకుంటుందో మనం చూద్దాం. ఇది ఇలా ఉండగా మన అమిత్ షా గారు కూడా ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళని మంచి పని చేశారని ఫెసిలిటేట్ చేయడం ఇదంతా జరుగుతుంది. ఇవన్నీ ఒక పక్కన పెడితే క్రిటిక్స్ మెయిన్‌గా ఇక్కడ 2 పక్కల 2 వేస్‌ని తీసుకోకుండా క్రిటిక్స్ థర్డ్ వేస్‌ని తీసుకోవడం, అంటే విమర్శకులు థర్డ్ వేని తీసుకోవడం జరిగింది. వాళ్ళేమంటున్నారంటే ఈ ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో ఐరన్ ఓర్ అనేది ఎక్కువ ఉంది అడవుల్లో. ఈ ఐరన్ ఓర్‌ని ప్రైవేట్ కంపెనీస్ మెయిన్‌గా అదానీ కంపెనీస్‌కి లేకపోతే ప్రైవేట్ కంపెనీస్‌కి ఇచ్చేదానికి అది మావోయిస్టులు ఉంటే జరగదు కాబట్టి, నక్సల్స్ ఉంటే అది జరగదు కాబట్టి వాళ్ళు అడ్డుపడతారు కాబట్టి వీళ్ళందరినీ న్యూట్రలైజ్ చేస్తున్నారని అంటున్నారు. కానీ నన్నడిగితే ఇది మేజర్ రీజన్ కాకపోవచ్చు. ఇది ఈరోజు మొదలైంది కాదు. కొన్ని ఇయర్స్‌గా జరుగుతూనే ఉంది. మావోయిస్టులు చేసిన మేజర్ డ్యామేజ్‌లో అప్పటి మన సీఎం 2003లో అప్పటి మన సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఆహ్, అసాసినేట్ చేయాలని ట్రై చేసింది కూడా ఒక పెద్ద మేజర్ ఇష్యూ. ఈ క్రిటిక్స్ ఇలా అంటన్నా, ఆపరేషన్ కగార్ ఇలా జరుగుతున్నా దీనిపైన నా వ్యూ ఏందంటే, ఇప్పుడున్న టెక్నాలజీ యుగంలో గన్నులు పట్టుకొని అడవుల్లో పోయి పోరాడితేనే మనకు కావాల్సింది దొరుకుతుందంటే అది మన మూర్ఖత్వమే అయితుంది. ఎందుకంటే టెక్నాలజీ చాలా మారిపోయింది. రోజు రోజుకి ప్రజలు చాలా తెలివైన వ్యక్తులు అయితున్నారు. మనం చూస్తాం. మనం ఎలక్షన్ రిజల్ట్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఎలక్షన్‌కి డబ్బులు తీసుకొని ఓట్లేసే కాలం నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇష్టం వచ్చిన పార్టీకి ఓటేసే కాలం దాకా ప్రజలు మార్పు చెందారు. కాబట్టి వాళ్ళు మన సమాజంలో కలిసిపోయి పీస్, శాంతి ఒప్పందాలతో వాళ్ళను కూడా మన సమాజంలో కలపాలన్నదే మేజర్ థింగ్ అయితే బావుంటుంది. ఇట్లా మన వాళ్ళని మనమే చంపుకోవడం అనేది ఇట్స్ రాంగ్ అని నా అభిప్రాయం. థ్యాంక్ యూ.